ఈరోజు వీడియోలోకి వచ్చి సెబీ నుంచి కొత్త 6 అప్డేట్స్ వచ్చాయి. 1 అక్టోబర్ మంగళవారాన్ని ఎఫ్ అండ్ వర్క్ గురించి 6 అప్డేట్స్ ఏంటో చూద్దాం. ముందుగా వచ్చి అప్ ఫ్రంట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం, రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్, ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్, కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్, రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్ ప్రొడక్ట్, ఇంక్రీజ్ ఇన్ టెయిల్ రిస్క్ కవరేజ్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఎక్స్పైరీ డేట్. ముందుగా అప్ ఫ్రంట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం అంటే ముందుగా ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మార్జిన్ కింద అమౌంట్ ఇచ్చేవారు. ఆ అమౌంట్ని ఇప్పుడు సెబీ బ్యాన్ చేయమన్నారు. ఉదాహరణకి వస్తే మనం 25,800 కాల్ ఆప్షన్ నిఫ్టీలో బై చేస్తే ₹200 ప్రీమియం అనుకుంటే ఒక లాట్ వచ్చి 25 షేర్లు ఉంటే 25 × 200 అంటే 5,000 ఖర్చు అయ్యేది. దాంట్లో వాళ్ళు మార్జిన్ ఇస్తే మనం ఒక లాట్ వచ్చి 2,000లోనో లేదంటే ₹1,500 మనం బై చేసుకునేవాళ్ళం. దానివల్ల మనం 3 లాట్లు 4 లాట్లు అమౌంట్లో బై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అదేంటంటే మార్జిన్ పాయింట్ తీసేయడం వలన మనకు వచ్చి ఒక లాటే బై చేయాల్సి వస్తుంది అనమాట ఆ అమౌంట్తో. రెండోది వచ్చి రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్. దీనివల్ల ఏంటంటే మొత్తం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ స్ప్రెడ్ చేసుకునే వాళ్ళకి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది కొంచెం డిసడ్వాంటేజ్గా మారుతుంది. ఉదాహరణకు వస్తే 25,800 కాల్ స్ప్రెడ్ సెల్ చేసినప్పుడు 1 lakh ప్రీమియం కావాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ మంత్ వచ్చి 25,700 కాల్ కానీ బై చేస్తే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి కొంచెం అమౌంట్ క్యాపిటల్ మార్జిన్ తగ్గి 20,000 వరకు వస్తుంది. దానివల్ల టైం డికే అయినా సరే మనం లాస్ పెద్ద ఉండకపోవచ్చు. దీనివల్ల ఏంటంటే దీన్ని బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు రిటైలర్స్కి లాస్ అవ్వకుండా ట్రేడింగ్లో వాల్యూమ్ కూడా తగ్గుతుంది. ఇది వచ్చి మనకి 1 ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి వస్తుంది అన్నమాట. మూడోది వచ్చి ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్. స్టాక్ ఎక్స్చేంజెస్లో మానిటర్ చేయడానికి పొజిషన్ లిమిట్స్కి ఇండెక్స్ డెరివేటివ్స్లో ఇంట్రాడేలో చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ నార్మల్గా ఇప్పటివరకు అంటే మానిటర్ చేయడానికి అయ్యేది కాదు. దానివల్ల స్టాక్ ఎక్స్చేంజెస్కి మానిటర్ చేయడం కష్టం వల్ల ఎవరైతే ఈ జీరోదా, ఏంజల్ వన్ లాంటి బ్రోకరేజెస్ ఉన్నాయో వాళ్ళకి బాగా ప్రాఫిట్ అయ్యేది. ఇప్పుడు దీన్ని 1 ఏప్రిల్ 25 నుంచి దీన్ని మానిటర్ చేయడానికి డైలీ 4 సార్లు మానిటర్ చేస్తారు. ఎప్పుడైనా చేయవచ్చు. సో దీనివల్ల మనకి ఒకవేళ ఎక్కువ ఓవర్ పొజిషన్స్ కానీ అయితే వెంటనే ఇంకా నోటిఫికేషన్స్ రావడం వల్ల దానివల్ల ఇంకా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి బ్యాన్ చేస్తారు. సో దానివల్ల ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడం కష్టం. దీనికి బాగా ఇంపాక్ట్ అయ్యేది ఏంజల్ వన్, జీరోదా కంపెనీస్కి ఇంపాక్ట్ అవుతుంది ఈ రూల్ రావడం వల్ల. నాలుగోది వచ్చి కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్. దీని గురించి ఏంటంటే మినిమం కాంట్రాక్ట్ సైజ్ వచ్చి మనకి ఇంక్రీజ్ చేస్తారు. ఫస్ట్లో చూసుకుంటే మనకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండే కాంట్రాక్ట్ సైజు ఇప్పుడు దాన్ని పెంచడం వల్ల 15 నుంచి 20 లక్షలు అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఇండెక్స్ డెరివేటివ్స్లో పార్టిసిపెంట్స్ తగ్గుతారు. అమౌంట్ పెరగడం వల్ల ఏంటంటే చిన్నగా ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం తగ్గుతారు అనమాట. నార్మల్లీ హ్యూజ్ అమౌంట్ ట్రేడ్ చేసే వాళ్ళకి అంత డిఫరెన్స్ పడదు. కానీ నార్మల్గా దీన్ని 20 నవంబర్ 24లో నుంచి ఫ్రెష్ కాంట్రాక్ట్స్కి అప్లై చేస్తారు అనమాట. ఉదాహరణకి చూసుకుంటే నిఫ్టీ ఒక లాట్ వచ్చి మనకి 25 షేర్లు ఉంటాయి. దాన్ని మనము 3 షేర్లలో ₹75 కావాల్సి వస్తుంది. అంటే దగ్గర మనకి 5,000 కావాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని పెంచడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక లాట్ కొనడానికి మనకి 15 నుంచి 20,000 వరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంది. రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ అంటే డెరివేటివ్స్ వచ్చి మనకి ఫిన్ నిఫ్టీ, ఎన్ఎస్సిలోకి వచ్చి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రేషనలైజేషన్ చేయడం వల్ల ఏంటంటే వీక్లీ ఒకటే ట్రేడ్ అవ్వాలి. సో ఎన్ఎస్సిలోంచి ఏదో ఒక కాంట్రాక్ట్ కానీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీక్లీ. అలాగని చూసుకుంటే మనకి ఒక వారానికి నిఫ్టీ చేస్తే రెండో వారం బ్యాంక్ నిఫ్టీ, మూడో వారం ఫిన్ నిఫ్టీ అలా చేయొచ్చు. మేబీ దీనివల్ల ఏంటంటే మిడ్ క్యాప్ నిఫ్టీ క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ఎస్సికి. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ మనకి బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ 2 డెరివేటివ్స్ ఉన్నాయి, సెన్సెక్స్ అని, బ్యాంక్ ఎక్స్ అని. సో వాళ్ళకి
నెలకి 4 ట్రేడ్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వీక్లీ ఎక్స్పైరీలో. సో 2 సెన్సెక్స్, 2 బ్యాంక్ నిఫ్టీలా చేసుకున్నా వాళ్ళకి ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఇన్కమ్ కూడా బాగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఎన్ఎస్సి ఐపీఓని తీసుకురావడానికి ముందుగా ట్రై చేశారు కానీ సెబీ నుంచి అప్రూవల్ దొరకలేదు. సో దీనివల్ల పర్చేస్ పర్సన్ ఇన్కమ్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఉన్న వాల్యుయేషన్లు ఇప్పుడు కానీ మార్కెట్లోకి తీసుకొస్తే ఎన్ఎస్సికి మంచిగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి, సో ఐపీఓ తీసుకొచ్చే ముందు కొంచెం ప్రైస్ బ్యాండ్ కానీ చెక్ చేసుకొని, వాల్యుయేషన్స్ చెక్ చేసుకొని రీజనబుల్గా తీసుకొస్తే ఎన్ఎస్సి ఐపీఓ క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. లాస్ట్ ఆప్షన్ వచ్చి ఇంక్రీజ్ ఇన్ టెయిల్ రిస్క్ కవరేజ్ ఆన్ ఆప్షన్ ఎక్స్పైరీ డే. అంటే ఎవరైతే ఆప్షన్ సెల్ చేస్తారో వాళ్ళకి మార్జిన్ 2% ఎక్కువగా అప్లై చేయాల్సి వస్తుంది కాంట్రాక్ట్ ఎక్స్పైరీ రోజున. దీనివల్ల ఏంటంటే స్పెక్యులేషన్స్ ఎవరు చేయలేరు. పెరిగినప్పుడు ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని చెప్పి సెల్ చేసే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇది వచ్చి 20 నవంబర్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ కాంట్రాక్ట్స్. సో మ్యాక్సిమం ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్పైరీ డేకి 2% అడిషనల్ మార్జిన్ కావాలి కాబట్టి అన్వాంటెడ్గా వాల్యూమ్స్ స్పైక్స్ ఏం దొరకవు దీనివల్ల.